చేందుకు ఈ మహాకుట్ర జరిగింది. 161 స్టేట్మెంట్ నే మార్చి రాశారు సిఐడి అని చెప్తున్నారని ఒక పాయింట్. రెండోది నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కనుక జరిగితే అప్పుడు సిఐడి ఇరుక్కుపోదా సార్? సిఐడి తప్పు చేసినట్టు అవదా? సిఐడి మొత్తం అంతా కావాలని జగన్ చెప్పినట్టు వినేసి బాబుని 53 రోజులు జైల్లో పెట్టించేసిందని చెప్పి సిఐడి మీద నమ్మకం పోదా జనాలు? అంతే కదా, అది ఎట్లాగుతా. ఇప్పుడు సిఐడి ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి అది కామన్ కదా జరిగేది. అయితే దానికోసమే దాన్ని ఏమంటామంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదా సపోర్టింగ్ ఎవిడెన్స్ అదే చేసి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏం చేయొచ్చు, అట్లాంటి తప్పుడు కేసు ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేశారు అన్న ప్రాతిపదికన సంబంధిత అప్పుడున్న సిఐడి వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవచ్చు, సస్పెన్షను. అప్పుడు వెళ్ళినటువంటి పోలీసులు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు సిఐడికి సంబంధించి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కదా డెప్యుటేషన్ మీద సిఐడికి వెళ్ళేది. అంటే ఒక రకంగా ఇప్పటికే సిఐడి చాలా ఎదుర్కొంటుంది. రఘురామకృష్ణరాజు కేసు కానీ అప్పుడు ఉన్న సునీల్ వీళ్ళందరూ చాలా ఇది అవుతుంది. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇందులో కూడా అంటే ఇంకా రేపు వద్దు ఇంకా సిఐడికి ఇంకా వాల్యూ ఏముంటుంది? సిఐడికి వాల్యూ ఎప్పుడు ఉంది అసలు? బేసిక్గా ఎవరి అధికారంలో ఉంటే ఇప్పుడు ఆ రోజున ఆయన పేరేంటి రేవంత్ రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఏమైంది? నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, నీకు సిఐడి ఉంది, నాకు సిఐడి ఉంది, ఇదే కదా నడిచింది. ఇప్పుడు వ్యవస్థల మధ్యన సంఘర్షణ కాదు, రాజకీయ సంఘర్షణలోకి వ్యవస్థలు దూరినాయి. వ్యవస్థల మధ్యన